బులెటిన్లో స్పెయిన్ న్యూస్ చూద్దాం. మహబూబాబాద్ జిల్లా కురవిలో మహాశివరాత్రి రోజు జరిగే వీరభద్రస్వామి జాతరలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కోయదొర వేషధారణలో డ్రగ్స్ పై వినూత్నంగా అవగాహన కల్పించాడు. రాచకొండ ప్రభాకర్ అనే టీచర్ డ్రగ్స్, ఆల్కహాల్ వల్ల కలిగే అనర్థాలకు కళ్లకు కట్టినట్లుగా వివరిస్తూ చెప్పడం అందరినీ ఆకర్షించింది. ఏలూరు జిల్లా నూజివీడులో శిలువగట్టు పుణ్యక్షేత్రం తిరునాళ్ల మహోత్సవాలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 17 నుంచి జరగనున్న ఉత్సవాలకు సంబంధించిన గోడ పత్రికను ఫాదర్ దారం సతీష్ ఆవిష్కరించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సంఘ పెద్దలు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కురవిలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి జాతరలో టెన్షన్ నెలకొంది. జాతరలో దుకాణదారుడి దగ్గర ఉన్న గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పటంతో పెను ప్రమాదం తప్పింది. గుంటూరు భాష్యం బ్లూమ్స్ స్కూల్ 22వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, సిబ్బంది సహకారం అందించినందుకు అభినందనీయమని ముఖ్య అతిథిగా హాజరైన భాష్యం రామకృష్ణ అన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పల్నాడు జిల్లా రెంటచింతల సత్రశాలలో కొలువిరిన శ్రీ మల్లికార్జున స్వామివారిని మాచల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకుని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మహాశివరాత్రి పండుగ సందర్భంగా పల్నాడు జిల్లా దైద అమరలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని శైవ క్షేత్రాలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఓవర్ స్పీడ్ ఓ యువకుడి ప్రాణం తీసింది. హై స్పీడ్ తో వెళ్తున్న బైక్ నల్గొండ జిల్లా చిట్యాల శివారులో అదుపు తప్పి ఓ చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్ కు చెందిన రితీష్ రెడ్డి అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. జగిత్యాలలో పండగ పూట విషాదం నెలకొంది. పట్టణంలోని బైపాస్ రోడ్డులో పోరండ్ల గ్రామానికి చెందిన బోరే విశ్వనాథ్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిత్యం ప్రజలకు సేవ చేస్తే గుర్తింపు పొందడం సులభతరం అవుతుందని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మరావు గౌడ్ అన్నారు. వివిధ రంగాలలో ప్రజలకు సేవలందించి డాక్టరేట్ పొందిన ముగ్గురిని ఎమ్మెల్యే అభినందించారు. మేడ్చల్ జిల్లా పోచారంలోని స్ఫటికలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశామని దేవాలయ చైర్మన్ చెరుకు సరితా బద్రీనారాయణ గౌడ్ తెలిపారు.